నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనం మార్గశిర మాసం నడుస్తోంది. ఆరుద్ర నక్షత్రంతో కూడిన సోమవారం. సోమవారం అంటేనే చాలా విశిష్టతమైన రోజు. అంటే ఈశ్వరుణ్ణి పూజించడానికి. అందులో ఆరుద్ర నక్షత్రం స్వామి నక్షత్రం. ఈశ్వరుడి జన్మ నక్షత్రం ఆరుద్ర. అయితే మనం గనక సోమవారము ఆరుద్ర నక్షత్రం వచ్చింది అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అది కూడా మార్గశిర మాసంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం రావడం చాలా విశిష్టమైన రోజుగా మనం పరిగణించవచ్చు. ఇట్లా విశిష్టమైన రోజు మనకి ప్రకృతి ప్రసాదించినందుకు మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం. ఆరుద్ర నక్షత్రం విశిష్టత ఏంటి అని అంటే, నెగిటివ్ ఎనర్జీసే కాదు, ఎనర్జీని అంతా కూడా సమూలంగా తీసేసి మళ్ళీ కొత్త దానికి అడుగు ముందుకు వేయిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం చూసారా, అది అంటే ఉన్నదాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. ఇప్పుడు చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి, గ్రహాల వల్ల కానివ్వండి, పరిస్థితుల వల్ల కానివ్వండి, లేదు అంటే గనక దుష్ట ప్రయోగ బాధల వల్ల కానివ్వండి, మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, వాటినన్నిటిని కూడా ఇబ్బందులన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. నెగటివ్ అంటే మైనస్, దాని మీద చిన్న ఒక లైన్ అడ్డంగా గీస్తుంది, చక్కగా పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఈశ్వరుని పూజించడానికి మనం ఏం చెయ్యాలి అని అంటే, ఆయనకి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది అన్నమాట. ఎవరైనా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే గనక నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని అంటే గనక పాలతో అభిషేకం చేయండి. మరి ఇలాంటప్పుడు స్వామికి ఇంకా నైవేద్యంగా మనం ఏం సమర్పించుకోవాలి అని అంటే గనక శుష్క ఫలాలు అంటే డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా స్వామికి సమర్పిస్తే గనక చాలా మంచిది. ఇంకా రేపు పొద్దున మనం ఏం చేయాలి అని అంటే, 1 కిలోంపావు బియ్యం, రా రైస్, బియ్యము వండింది కాదు, కిలోంపావు బియ్యము, అలాగే కొంచెం ఒక పావు కిలోను, మీకు ఓపిక ఉంటే గనక 1 కిలోంపావు మళ్ళీ పెసరపప్పు, 2 కలిపి చక్కగా ఎక్కడైనా బ్రాహ్మణుడికి గుళ్ళో గనక మీరు దానం ఇస్తే చాలా మంచిది. దానం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ దాని మీద కనీసం ఒక 11 రూపాయలు, 51 రూపాయలు మన శక్తానుసారంగా దానం ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు మనం ఏమనుకుంటాము అని అంటే, ఈ దానం ఇచ్చింది వాళ్ళకి వాళ్ళు వాడుకుంటారు కదా, ఇంకా మళ్ళీ డబ్బులు ఎందుకు అని చెప్పి మన సెన్సెస్ అలా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం దానం ఇస్తున్నాం కానీ ఫ్రీగా తీసుకోవాల్సిన అవసరం లేదుగా. ఎవరికైనా కూడా అంటే కర్మని పరిపక్వం చేయాలి అని చెప్పి దానం ఇస్తున్నాం. మరి కర్మని పరిపక్వం చేసే ఆయనకు మనం ఏమి ఇస్తున్నాం? గ్రాటిట్యూడ్ ఏం చూపిస్తున్నాం? కాబట్టి తప్పకుండా మినిమంగా ఒక 51 రూపాయలు, 101 తప్పకుండా పెట్టి, మీకు శక్తి ఉంటే గనక 500 పెట్టినా పర్వాలేదు, అలా బ్రాహ్మణుడికి తప్పకుండా దానం అనేది ఇవ్వండి. ఆరుద్ర నక్షత్రం ఇంకా మెంటల్ స్టెబిలిటీకి చాలా ఉపయోగపడుతుంది. చాలా బాధలుగా ఉందండి, అసలు విపరీతమైన టెన్షన్స్గా ఉన్నాయండి, మాకేం చేయాలో కూడా పాల్పోవట్లేదు అని అనుకున్నప్పుడు రేపటి తప్పకుండా ఈశ్వరుని పూజించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఎన్నో రోజుల నుంచి అసలు పరిస్థితులే మారట్లేదు, ఏ పూజ చేసినా కూడా మాకు అలానే ఉంది అని అనుకున్నప్పుడు తప్పకుండా రేపటి రోజున పూజ చేయండి. స్వామికి 3 రకాల, ఈశ్వరుడికి 3 రకాల పువ్వులతో పూజ చేయడము, అలాగే కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ కొట్టిన దాంట్లో కొంచెం బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టడం అంటే కూడా స్వామికి చాలా ఇష్టం. మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా అవుతాయి. అయితే సోమవారం నాడు మీరు సాయంత్రం పూట ఏం చేస్తారు అని అంటే, కొబ్బరికాయని సగానికి పగలగొట్టి చక్కగా ఆవు నెయ్యో లేకపోతే నువ్వుల నూనె పర్వాలేదు వేసి దీపం పెట్టండి. బయట ఆరు బయట దీపం పెట్టండి. పెట్టేటప్పుడు జాగ్రత్త, తులసి చెట్టుకి కాస్త దూరంగా పెట్టండి. మనం చంద్రుడికి పెడుతున్నాం అనమాట. అలాగే మీకు ఇంకా బాగా కలిసి రావాలి అని అంటే గనక మనకు ఒక స్విచ్ వర్డ్ ఉంది అనండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే, మీరు ఏమైనా పూజ చేసుకున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం అనేది చాలా మంచిది. అలాగే స్వామివారికి సాయంత్రం పూట మనం దీపం పెడుతున్నాం కదా, పొద్దున పూట కూడా కొంచెం పెద్దగా, కొంచెం ఎక్కువసేపు వెలిగేటట్టుగా దీపం పెడితే కూడా చాలా మంచిది అన్నమాట. అలాగే స్విచ్ వర్డ్ దగ్గరికి వస్తే కనుక మర్క్యూరీ అని అనుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. చాలా మంది చెప్తారు, ఇట్లా మేము షేర్స్ లో పెట్టామండి, స్పెక్యులేషన్స్ లో అమౌంట్ పోగొట్టుకున్నామండి, మాతో పాటు పెట్టిన వాళ్ళందరికీ కూడా వచ్చింది, మాకే రాలేదు,
ఒక్క 2 డేస్ ముందు నేను సేల్ చేసినా బాగుండేది. ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారనమాట. ఆర్థిక విషయాలకొస్తే. మర్క్యూరీ అనేది ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే వాస్తు దోషాలు ఉన్నాయండి. ఆ వాస్తు దోషాలు చేయించాలంటే కూడా డబ్బుండాలి గదా! మరి ఎలా అండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే కూడా ఇంట్లో కూర్చొని మర్క్యూరీ అంటే గనక చాలా మంచిది. అలాగే మీరు ఏమైనా అంటే పిల్లలతో ఇబ్బంది పడుతున్నాము, వాళ్ళ అలవాట్లతో ఇబ్బంది పడుతున్నాము, చాలా అడిక్ట్ అయిపోయారండి సెల్ ఫోన్స్‌కి. అలాగే మాతో మాట్లాడడం లేదు, మాతో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, అస్సలు మా మాటే వినట్లేదు అనుకుంటే కూడా మర్క్యూరీ అని అనండి. ఎందుకంటే బుధుడు మీరు ఆర్థిక ఇబ్బందులకున్నా కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడనమాట. అలాగే పిల్లల విషయంలో కూడా వాళ్ళ బుద్ధి సరిగ్గా రావడానికి కూడా మెర్క్యూరీ చాలా ఉపయోగపడుతుంది. మీరు చూస్తే గనక పాదరసం కూడా మెర్క్యూరీ అని అంటాం. పాదరసంతో చాలా పనులు అవుతాయి అన్నమాట. అంటే మీరు ఈశ్వరుణ్ణి కూడా ఒక్కొక్కసారి లింగాలు తయారు చేసేటప్పుడు కూడా పాదరసం లింగాలు కూడా తయారు చేస్తారు. అయితే మరి అది ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే విధి విధానంగా తప్పకుండా రోజు పూజ చేయాలి, మెర్క్యూరీతో చేసిన శివలింగం అయితే గనక. కాబట్టి దాని గురించి ఒకవేళ అంత విధి విధానంగా పూజ చేసుకుంటాము అని కనుక మీకు ఎవరికైనా అనిపిస్తే కనుక కమెంట్ రూపంలో పెట్టండి. అట్లా మెర్క్యూరీతో చేసిన శివలింగం ఇంట్లో ఉంటే కనుక మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పూజ చేయాలి అనేది నేను తప్పకుండా చెప్పడం జరుగుతుంది. మార్గశిర మాసం చక్కగా ఆరుద్ర నక్షత్రం ఈ రోజున స్వామివారికి తప్పకుండా అభిషేకం చేయండి. ఇంట్లో శివలింగం లేదు అని చెప్తారు కొంతమంది, మా ఇంట్లో ఒప్పుకోలేదండి, పెట్టుకోవద్దు అంటున్నారండి అని చెప్తారు. అలా ఎప్పటికీ అనుకోకండి. ఈశ్వరుడు లింగాకారంలో మన ఇంట్లో ఉండడం అని అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలన్నమాట. అలా ఇంట్లో ఉన్న శివలింగానికి మనం అభిషేకం చేస్తున్నాము అంటే ఇంకా అదృష్టం చేసుకొని ఉండాలి. అలా ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే రేపే తప్పకుండా తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎంత చెప్పినా కూడా దీనికి అగెయిన్స్ట్గానే ఉన్నారు అని అంటే గనక చక్కగా గుడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి, నాయన మా ఇంట్లో వాళ్ళ మనసు మార్చి నా ఇంటికి లింగాకార రూపంలో నువ్వు రావడానికి నీ అనుజ్ఞ కావాలి నాయన, నువ్వు దానికి ఎలా చేస్తావో ఏం చేస్తావో నీదే భారం అని చెప్పి స్వామికి దండం పెట్టుకోండి. అయితే మారేడు దళాలతో పూజ చేయడం కూడా చాలా మంచిది. ఇందాక నేను చెప్పాను కదా 108 సార్లు ఓం నమ శివాయ చదవండి అని చెప్పి, అలా మారేడు దళము ఇట్లా బోర్లించాలన్నమాట స్వామి పైన. మీరు అభిషేకం చేసేటప్పుడు కూడా మారేడు దళం ఒకటి ఇలా పెట్టి దాని మీద చక్కగా నీళ్లు పోయండి, అది నెమ్మదిగా పోయండి, అది స్వామి మీదే చక్కగా ఉండేటట్టుగా పోయండి. ఇలా ఈ స్విచ్ వర్డ్తోనూ ఓం నమ శివాయ మంత్రంతోనూ స్వామివారి అభిషేకంతోనూ అట్లాగే మారేడు దళాలు సమర్పించడంతోనూ మీ అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులే కాదు, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కూడా, అలాగే పిల్లలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నా కూడా, భర్తతో ఇబ్బంది పడుతున్నా, భార్యతో ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ కూడా మానసిక బాధలు. ఆ మానసిక బాధల్లోంచి అన్నిట్లోంచి మీరందరూ కూడా బయటపడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే చెప్తూ ఉంటే చంద్రశేఖర అష్టకం గురించి కూడా గుర్తుకొచ్చింది. తప్పకుండా చంద్రశేఖర అష్టకం తప్పకుండా చదువుకోండి, రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది. ఉంటాను, మీ శ్రవంతి.